అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చక్కటి ప్రత్యేకమైన ప్లేస్కి వెళ్లబోతున్నాం. మొత్తం వోల్కానిక్ రాళ్లతో కట్టిన ఒక చర్చి. అవును, రాతితో కాదు, ఈటుకలతో కాదు, అసలు లావా రాళ్లతో. ఈ అద్భుతమైన చర్చి ఫ్రాన్స్లోని క్లెర్మాన్ఫెర్రాండ్ అనే టౌన్లో ఉంది. మరి ముందుగా మా ఛానల్ మధురై కపుల్ ఇన్ యుఎస్ఏ తెలుగు కు స్వాగతం. మనం పోస్ట్ చేసిన ఆ ముందు వీడియో మిమ్మల్ని బాగా అలరించి ఉంటుందని ఆశిస్తున్నాం. మీ లవ్ అండ్ సపోర్ట్కి మళ్లీ ధన్యవాదాలు. ఇంకా ఈ వీడియోలో చూపించబోయే చర్చి పూర్తి పేరు ద క్యాథడ్రల్ ఆఫ్ ఆర్ లేడీ ఆఫ్ ది అజంప్షన్. ఇది మొత్తం వాల్కానిక్ స్టోన్స్తో కట్టారు అనగానే షాక్ కదా. మొదట చూసినప్పుడు చర్చి అంతా బ్లాక్ కలర్లో కనిపించింది. ఇలాంటిది మేము ఎక్కడా చూడలేదు. ఒకటి మొత్తం రేర్ పీస్. స్టోన్ వర్క్ కూడా సూపర్. ఒక్కో రాయి ఎలాగా కతరేశారో చూస్తే అద్భుతంగా ఉంటుంది. దూరం నుండి కూడా అదిరిపోయేలా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాక గ్లాస్ విండోలు అన్నీ ఆర్ట్వర్క్తో నిండిపోయి ఉంటాయి. సూర్యకాంతి లోపల పడితే ఆ స్టెయిన్డ్ గ్లాస్ అన్నీ వెలుగుతూ రంగులలో మెరిసిపోతాయి. డెకరేషన్ కూడా బాగా చేశారు. కానీ డే టైంలో చూస్తే అసలు బ్యూటీ కనిపిస్తుంది. నేచురల్ లైట్ పడితే మొత్తం చర్చి గ్లో అవుతుంది. లోపల కొంచెం లైట్లు పెట్టారు కానీ ఇంకొంచెం ఉంటే ఇంకా బాగుండేది. అయినా కూడా అద్భుతమే. మేమైతే మళ్లీ ఒకసారి వెళ్లాలని అనిపిస్తోంది. బయట ఉన్న ఫ్లవర్ డిజైన్స్, ఆ స్ట్రక్చర్ అన్నీ కలిపి చూస్తే ఒక రాయి పువ్వులా కనిపిస్తుంది. మీరు తప్పకుండా చూడాలి. ఇప్పుడు అసలు రాయల విషయానికి వస్తే, ఈ వోల్కానిక్ రాళ్లు ఎలాగా వచ్చాయంటే లావా ఎరప్ట్ అయ్యి చల్లారిన తర్వాత బ్లాక్ రాక్స్గా మారిపోతాయి. ఆ రాళ్లన్నీ సేకరించి ఇంత పెద్ద చర్చి కట్టారు. అచ్చం చిన్న వండర్ ఆఫ్ ది వరల్డ్ లాంటిది. నిజంగా ఇలాంటిది ఇంకెక్కడా లేదు. మొత్తం చర్చి ఈ రాళ్లతోనే కట్టారు. ఇది చూసేసరికి ఏకంగా షాక్. ఇన్ని లావా రాళ్ళు ఎక్కడినుండి తెచ్చి ఇలా అద్భుతంగా కట్టారో. పైపైన కూడా సైడ్లలో కూడా చాలా స్టాచ్యూలు ఉన్నాయి. చర్చి బ్లాక్ కలర్లో ఉండటం కూడా ఈ లావా రాళ్లవల్లే. క్లెర్మాన్ఫెర్రాండ్ ఫ్రాన్స్ దక్షిణ భాగంలో ఉన్న టౌన్. పారిస్ నుండి సౌత్ వైపు డ్రైవ్ చేస్తూ వస్తే ఈ టౌన్ వస్తుంది. చర్చి హైట్ 96 మీటర్లు. టౌన్ ఏ మూల నుంచైనా సూపర్గా మెరిసిపోతుంది. 5వ శతాబ్దంలో మొదట నిర్మించారు. తరువాత కొంచెంగా డెవలప్ చేస్తూ వచ్చారు. లోపల నుంచి బయట వరకు మొత్తం వోల్కానిక్ స్టోన్తోనే. మన దగ్గర ఎలా ఇటుకలతో కడతారో వాళ్లు లావా రాళ్లతోనే. గూగుల్ మ్యాప్స్లో పైనుంచి చూస్తే రెడ్ రూఫ్ హౌసెస్ మధ్యలో బ్లాక్ కలర్లో ఒకే ఒక పెద్ద చర్చి స్పష్టంగా కనిపిస్తుంది. అదో గ్రేట్ సైటు. మేము పారిస్ నుండి డ్రైవ్ చేస్తూ సాయంత్రం టైంలో చేరాం. అప్పటికే లైట్ తగ్గిపోయింది. లోపల చర్చి డార్క్గా ఉండటంతో ఫోటోలు తీయడం కష్టమైంది. బయట మాత్రం లైట్ బాగుంటుంది. అందుకే బయటే చాలా ఫోటోలు తీశాం. ఇదొక కంప్లీట్ యూనిక్ చర్చ్. మేము ఇంతవరకు చూసిన వాటిలో టాప్. అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్స్, వారిలో చాలామంది యూరప్ వారే. వాళ్లకు కూడా ఈ చర్చి గురించి తెలీదు. సౌత్ ఫ్రాన్స్లో ఉండటం వల్ల చాలామంది చూడలేదు. బయట వర్క్ అద్భుతం. కార్వింగ్స్, స్టెయిన్డ్ గ్లాస్, టైనీ డీటెయిల్స్ అన్నీ సూపర్. ఆ విండోల్లో ఉన్న ఆర్ట్వర్క్కు లైట్ పడితే పింక్, రోజ్ కలర్ మెరుస్తూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. టవర్ మీద ఉన్న స్టాచ్యూలు అన్నీ లావారాళ్లే. అవి తేలికగా పగిలిపోతాయి కాబట్టి ఇంత డీటెయిల్ కార్వ్ చేయడం అసలు మేజిక్ లాంటిది. లోపల కలర్ఫుల్ ఆర్ట్ పనితనం కూడా చాలా బాగుంది. సాయంత్రం కాస్త తగ్గింది కానీ డే టైంలో అసలు గ్లో చూస్తారు. వికీపీడియా నుండి తీసిన నైట్ ఫోటో కూడా చూపించాం. అలా రాత్రుళ్ళు చర్చి లైట్లు పడితే మరింత అందంగా కనిపిస్తుంది. లోపల వర్జిన్ మేరీ స్టాచ్యూ ఉంది. ఈ చర్చి వర్జిన్ మేరీకి అంకితం. అందుకే పేరు క్యాథడ్రల్ ఆఫ్ ఆర్ లేడీ ఆఫ్ ది అజంప్షన్. స్టాచ్యూ వెనుక ఉన్న గ్లాస్ పెయింటింగ్ కూడా సూపర్గా ఉంటుంది. ఫోటోలో మాత్రం బాగా క్లియర్గా కనిపిస్తుంది కానీ నిజంగా వెళ్లి చూస్తే లైట్ తక్కువగా ఉండటం వల్ల కాస్త డిమ్గా కనిపిస్తుంది. డే టైంలో
ముఖ్యంగా 12 నుండి 3 వరకు సన్లైట్ బాగా పడుతుంది. అప్పుడే గ్లాస్ విండోలు స్పష్టంగా మెరుస్తూ రంగులన్నీ లోపల పడతాయి. చర్చి బయట స్ట్రక్చర్ కూడా చాలా గ్రాండుగా ఉంది. ఇది చిన్న చర్చి కాదు, పెద్దది. ఇంత పెద్ద నిర్మాణాన్ని వాల్కానిక్ స్టోన్తో కట్టడం అంటే చప్పున చెప్పలేం. చర్చి దాదాపు 92 మీటర్ల ఎత్తు. పై భాగంలో ఉన్నది పోప్ అర్బన్ II స్టాచ్యూ. ఆయన 100 ఏళ్ల క్రితం జీవించారు. మొదటి నిర్మాణం 5వ శతాబ్దంలో మొదలే 12వ శతాబ్దం వరకు కొంచెంగా కట్టారు. లోపల ఉన్న రోజ్ విండో మాత్రం అసలు హైలైట్. చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ మధురై కపుల్ USA తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే మిగతా వీడియోలు కూడా మీకు బాగా నచ్చుతాయని నమ్ముతున్నాం. మీ ప్రేమ, మీ సపోర్ట్కి మరోసారి థ్యాంక్స్.